హాయ్ అండి, హలో అందరికీ. వెల్కమ్ టు నవీ స్టడీ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి జూలై 23, 2026. ఫస్ట్ వన్ మన కరెంట్ అఫైర్స్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్, ఒక్కో టీపీఎస్కు 10 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఒక్కో దానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్కి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో క్యూర్ బేట 98 అసెంబ్లీని నియోజకవర్గంలో, ఆరుట్ల మంచాలలో, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఒంగూరు పొల్కంపల్లిలో మరో 2ని ఏడాదిన్నర క్రితమే మంజూరు చేసినట్లు తెలిపారు. నెక్స్ట్ వన్, భారతీయ రచయితకు భూటాన్ అవార్డు. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగ్వే వాంగ్చుక్ 70వ జయంతి సందర్భంగా ప్రారంభించిన తొలి జేఎస్డబ్ల్యూ సాహిత్య అవార్డును భారతీయ రచయిత అశ్విన్ సంఘీకి ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. చాణక్యాస్ చాంట్ రచయిత అశ్విన్ సంఘీ ఆగస్టు 1 నుంచి 3 వరకు థింపూలో జరిగే భూటాన్ ఎకోస్ ఉత్సవంలో ఈ అవార్డును అందుకుంటారు. అత్యంత ప్రజాదరణ పొందిన సంఘీ రచనలో ది రోజబల్ లైన్, ది కృష్ణకి, ది సియాలెకోట్ సాగా, ది వరల్డ్ ఆఫ్ విష్ణు ఉన్నాయి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత సంతతి విద్యార్థికి అంకురానికి అమెరికాలో అవార్డు. భారత సంతతికి చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కు కుమార్ నేతృత్వంలో ఏవియేషన్ టెక్నాలజీ అంకుర సంస్థ యారో అనలిటిక్స్ అమెరికాలో అవార్డు లభించింది. విమాన బోర్డింగ్ గేట్ల వద్ద లగేజీ వివాదాలకు చెక్ పెట్టడం కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను రూపొందించినందుకు గాను ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్, మార్కెట్ విలువలో 3వ స్థానానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు. మార్జిన్పై ఆందోళనలతో వరుసగా 3వ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్ నీరసపడింది. గత 3 రోజుల్లో షేర్ ధర 8.11% పతనం కాగా, మార్కెట్ విలువ 1,00,000 కోట్ల రూపాయలు ఆవిరై 11.59 లక్షల కోట్లకు చేరింది. దీంతో భారతీయ ఎయిర్టెల్ 12.16 లక్షల కోట్లతో 2వ స్థానానికి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 17.44 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సో టుడే కరెంట్ అఫైర్స్ అండి. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలా మీ కరెంట్ అఫైర్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి నా వీడియోస్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.